యువత మరి ఇప్పుడు ఇవాళ ప్రపంచంతో పుచ్చుకుపోయింది. ఇవాళ అందరూ కూడా న్యూస్ పేపర్లో లేకపోతే టీవీల కంటే కూడా ఎక్కువగా వాళ్ళు మొబైల్స్ లో ఉన్న అంటే ఈ యొక్క సోషల్ మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలా రకరకాలుగా సో మన పార్టీలో జరుగుతున్న కార్యకలాపాలు అలాగే విపక్షాలు ఒక ప్రతిపక్షంగా ఉంటూ ఇప్పుడు వాళ్ళ చేసే మన మీద వేసే నిందలు లేకపోతే మన మీద చేసే అరాచకాలకు వాళ్ళకి ఈ సోషల్ మాధ్యమం ద్వారా ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తూ చేస్తున్న ఈ యొక్క ఐటీడీపీ ఈ యొక్క మాధ్యమాన్ని ఏదైతే ఈ సోషల్ మాధ్యమాన్ని మన విజయదశమికి ప్రారంభించడం జరిగింది. సో బాగా చేయాలి, బాగా విస్తృతంగా అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా ఉన్న నిజాలు తెలుగుదేశం పార్టీ అంటేనే పార్టీ ఒక క్రమశిక్షణ వరవడి రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు, అలాగే ఆ తర్వాత మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, కార్యదర్శి లోకేష్ బాబు అంతా కూడా ఎంతో ఆ వరవడి, అలాగే మా తమ్ముళ్ళు అక్కడ చెల్లెళ్ళు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో నిజాయితీగా ఉన్నట్టుగా చెప్పడం అన్నది మన వరవడి. సో ఇవాళ మళ్ళీ ఒక ఐటీడీపీని ప్రారంభించడం జరిగింది. వాళ్ళు బాగా జనంలోకి ఉన్న నిజానిజాలు విషయాలు, పార్టీల విషయాలైతేనేమి, బయట విషయాలైతేనేమి అన్ని కూడా బాగా జనంలోకి తీసుకుపోవాలని దూసుకుపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.